వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉండడానికి గల కారణం ముందుగా ఈ వీడియోలు చూద్దామా. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ వల్ల ఏమి రాజకీయాలు చేయండి. లోకేష్కి చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నాయో, రాక్షస ఆనందం పొందుతాయనో హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం, నువ్వేదో భయపడతాననుకుంటున్నావేమో. చూస్తా. నీకు పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ ని చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు తప్పైందని చెప్పకపోతే పనికి మాత్రం పిల్ల చేస్తలకి జోలికి భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మాట్లాడ. ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా సిక్కుసారం వదిలేసి సన్నాసులాగా తయారైంది. చూసారుగా, మొదటిది అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరగడానికి ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నారా లోకేష్ మీద. రెండవ వీడియో ఎప్పుడైతే జోగి రమేష్ ఇటువంటి వ్యాఖ్యానం చేశారో, అంబటి రాంబాబు ట్రీట్మెంట్ తర్వాత ఈయనకు కూడా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటిది. ఈ రెండింటికి సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. కేసు వివరాలు చూసినట్లయితే, మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారు అనే ఆరోపణలతో 189 సబ్సెక్షన్ 2, 190, 292, 324 సబ్సెక్షన్ 4, BNS 143, 149, 290, 427 IPC సెక్షన్ల కింద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జోగి రమేష్ మీద కేసు నమోదైంది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి గారు ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే అవాకులు చవాకులు పేలారో, నోటి దురదని తీర్చుకున్నారో, దానికి సంబంధించినటువంటి కేసు నమోదు అవ్వగానే ఇక అరెస్ట్ తప్పదు. కేసు నమోదైందన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా, తన కుమారుడు జోగి రాజీవ్ కూడా ఇద్దరు కలిసి, అంటే తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. తిరుమల దర్శనానికి వెళ్ళొచ్చి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ మీద వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసి బయలుదేరి వచ్చే లోపలనే ఇదంతా జరిగింది. ఈ జరిగిన తర్వాత ఇక అరెస్ట్ తప్పదు, లేదంటే మన మీద కూడా దాడి చేస్తారేమో అనేటువంటి అభిప్రాయంతో ఆయన ప్రధాన అనుచరుడు, అలాగే కుమారుడు రాజీవ్, అలాగే మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మొత్తం అందరూ కలిసి ఆయన నివాసం నుంచి రాత్రి 1:30 సమయంలో పరారీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి వివరాలు అయితే ఇంకా తెలియదు. బట్ అరెస్ట్ అయితే తప్పదు. చేసినటువంటిది మేబీ ఖచ్చితంగా జోగి రమేష్ అరెస్ట్ ఉంటుంది. జోగి రాజీవ్ అయితే ఎటువంటి కామెంట్స్ అక్కడ చెయ్యలేదు కాబట్టి మరి తనెందుకు పరారీకి వెళ్ళిపోయాడో తెలియదు. తండ్రి చేసినటువంటి తప్పుకి కొడుకు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడో తెలియనటువంటి పరిస్థితి. అంటే అందులో తనకు కూడా పాపం ఏమైనా ఉందా అనేది తర్వాత తెలియాల్సినటువంటి అంశం. ఇక పరామర్శించడానికో లేదంటే కలవడానికి వెళ్ళారు మొండితో ఒక జగన్మోహన్ రావు. ఇప్పుడు ఆయన కూడా పరారీలోనే ఉన్నారు అన్నటువంటిది తెలుస్తోంది. ఆయన కలిసి నివాసం నుంచి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదు చేస్తున్నట్ట. టీడీపీ శ్రేణుల పాత్ర ఏంటి, దాడి చేసింది ఎవరు అనేటువంటిది కూడా పోలీసులు వదలకుండా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు అన్నది సుస్పష్టం. సో జోగి రమేష్కి కేసులు అంటే అంత భయం ఉన్నప్పుడు ఎందుకని చెప్పి అటువంటి వ్యాఖ్యానాలు చేయాలి? పైగా దీనికి కులాన్ని అడ్డు పెట్టుకోవడం ఏంటి? అంటే జోగి రమేష్ బీసీ సామాజిక వర్గం, బీసీలో గౌడ సామాజిక వర్గం. ఆయన ఏమైనా గౌడ సామాజిక వర్గం మొత్తానికి కూడా కుల పెద్ద ఆయన, ఆ సామాజిక వర్గ పెద్ద ఆయన, మొత్తం అంతా ఆయన ప్రతీక అనుకోవాలా? లేదే, హీ ఈజ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్ అంతే. బీసీలో ఒక మనిషి, ఆయన సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం అంతే, అక్కడి వరకే.
దాంట్లో ఆయన అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఆయనే సంఘ ఉద్ధారకుడు అంతకు మించి కానే కాదు. పైగా తాను అభివర్ణించుకుంటున్నాడు. బీసీ బిడ్డ అయినటువంటి జోగి రమేష్ మీద దాడి, బడుగు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు అంత చిన్న చూపని? అంటే బీసీలు కేవలం వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఉన్నారా? తెలుగుదేశం పార్టీలో లేరా? జనసేనలో లేరా? ప్రజలు వాళ్ళకి బ్రహ్మరథం పట్టలేదా? అంటే చేసేవన్నీ తప్పులు, నోటికొచ్చినటువంటి వాగడాలు, వాగేసిన తర్వాత కులాన్ని అడ్డు పెట్టుకోవడాలు, అక్కడికి ఏదో బీసీలు మొత్తం అందరి మీద కూడా చంద్రబాబు దాష్టీకం చేసేస్తున్నాడు అని మాట్లాడేటువంటి విధంగా. అసలు బీసీల కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అనేది ముందు నుంచి చెప్తున్నారు. మరి జోగి రమేష్కి ఎందుకు అంత? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్లాన్ అనేది కూడా అర్థమవుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాన్ని తీసుకురావాలి. జోగి రమేష్ అమ్మనాబుద్ధులు తిట్టాడు. దానికి చంద్రబాబు నాయుడు గారు కమ్మ సంఘం మొత్తానికి, లేదంటే కమ్మ సామాజిక వర్గం మొత్తానికి పెద్ద దిక్కు ఆయన, మా కమ్మాళ్ళందరినీ కలిపి తిట్టేశాడు జోగి రమేష్ అని ఎవరు మాట్లాడలేదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లేదంటే మంత్రి లోకేష్ గారిని ఆయన దుర్భాషలు ఆడాడు అని చెప్పి కేసు పెట్టారు. తర్వాత మాట్లాడినటువంటి దాంట్లో ఆస్పద సెక్షన్స్ పెట్టినప్పుడు కులాల మధ్య చిచ్చురా చేసేటువంటి విధంగా వ్యాఖ్యానం చేశారు అని మాట్లాడారు. అంతే తప్ప బీసీ బిడ్డ అయినటువంటి జోగి రమేష్ మాత్రమే బీసీలకు ప్రతినిధి కాబట్టి అతను తొక్కేస్తే బీసీలందరూ నోరు మూసుకుని ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేంజ్ చేశాడు అన్న ఎంతవరకు సమంజసం అవుతుంది? సో అందరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే కులాన్ని అడ్డం పెట్టుకొని ఎలిబి తీసుకోవాలి అనేటువంటి ఒక కార్యాచరణ తప్పితే ఇంకోటి ఏం లేదు. కేసులకు భయపడేటువంటి వాళ్ళు నోరులు ఎందుకు తెరవడం? అసలు మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే దాని మీద సాధికారత అనేది ఉండాలి. మనం మాట్లాడేదానికి అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. ఖచ్చితంగా నేను ఇది మాట్లాడుతున్నాను అంటే ఎస్, ఇంతమందిని ఇది ప్రభావితం చేస్తుంది, ఇంతమందికి దీనివల్ల న్యాయం జరుగుతుంది, సమాజంలో దీనివల్ల ఇదిగో ఇంత మంచి జరుగుతుంది, అటువంటిది ఎవరైనా సరే పోరాటం చేయొచ్చు, గొంతెత్తొచ్చు, తప్పే లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా దూషణలు చేసేసి మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం, కుక్కని కొట్టినట్టు కొట్టేస్తాను ఏమనుకుంటున్నావో ప్రజల్లో పెట్టి అని మాట్లాడితే ఎవరు ఉపేక్షించాలి? ఎందుకు ఉపేక్షించాలి? సో కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, మిగతా ఆధారాలు కావచ్చు, అన్నిటి పరంగా ఆయన మాట్లాడిన మాటలు జాన్బాహుళ్యంలో ఉన్నాయి, సర్క్యులేషన్లోనే. సో కేసు నమోదు చేయగానే అరెస్ట్ అయితే మొన్నే కదా బయటకు వచ్చింది. కల్తీ లిక్కర్ స్కామ్లో మొన్నే కదా బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ అయితే ఇంకెన్ని రోజులు లోపల పెడతారో, అంబటి రాంబాబుకి బెయిల్కి దిక్కు లేదు, 14 రోజులు రిమాండ్ ఇచ్చారు, నా బతికేంటో అని చెప్పి భయపడి పారిపోయాడు జోగి రమేష్. ఎప్పటికి దొరుకుతాడు అనేది ఇక పోలీసులు చెప్పాలి సమాధానం. సో వైసీపీ నేతలే కాదు, ఎవరైనా సరే ముందు నోరు జారుతున్నాము అంటే దయచేసి గుర్తుపెట్టుకోవాలి, చట్టాలనే ఉన్నాయనేది. ఈ ఫిజికల్ దాడులు ఇవన్నీ కూడా ఖండిస్తాం, అందులో డౌట్ లేదు. అది పక్కన పెట్టేస్తే చట్టం అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్షలు అనేవి పడి తీరతాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కుటుంబం అనేది అవతల వాళ్ళకి మాత్రమే కాదు మనకి కూడా కుటుంబం ఉంది. మనం ఒకవేళ ఎదుటివైపు చూపిస్తుంటే 4 వేలు మన వైపు చూపిస్తాయనేటువంటిదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదంటే అభిమానులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాడికి వెళ్ళారు అనుకుందాం. సరే ఒక్కసారి వాళ్ళు వెళ్ళలేదు అనుకుందాం. వాట్ ఇఫ్ నారా లోకేషే జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకి తనంతట తానే ఆయన ఒక్కడే వెళ్ళి జోగి రమేష్ కాలర్ పట్టుకొని లాగి 4 పీకాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? మాట్లాడగలుగుతాడా జోగి రమేష్? అప్పుడు మాట్లాడగలడా? అది అర్థం చేసుకోవాలి. సో మొత్తానికి పరారీలో ఉన్నటువంటి తండ్రి కొడుకులు బయటపడతారా, లేదంటే మళ్ళీ కేసుల తర్వాత శిక్షలు తప్పవంటారా? వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.